ఆర్యఫై న్యూస్కి స్వాగతం. నల్లమల్ల ప్రాంత సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలి. బీజేపీ నగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గరిశెట్టి నాగరాజు డిమాండ్. అమరాబాద్ మండలం మాచారం గ్రామంలోని ఇందిరాగిరి జల వికాస్ పథకం ప్రారంభానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఉమ్మడి అమరాబాద్ మండల భారతీయ జనతా పార్టీ తరపున ఈ ప్రాంత గిరిజనుల తరపున స్వాగతం తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు మరియు గతంలో మీరు చెప్పినటువంటి హామీలు ఒక్క అమరాబాద్ మండలానికి సాగునీరు కోసం ఈ ప్రాంత ప్రజలు 1980 నుండి ఇప్పటి వరకు రైతులు ఎదురుచూపు తప్పలేదు. గత ప్రభుత్వాలు చెన్నకేశవ ప్రాజెక్టు నామకరణం చేసి సర్వేలు చేసి అతి త్వరలోనే నీళ్లు తీసుకొని వస్తామని పూలవర్షం కురిపించుకున్నారు. ఈ ప్రాంత రైతుల కళ్లల్లో కన్నీళ్లు మిగిల్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా చెన్నకేశవ ప్రాజెక్టుపై స్పందించడం లేదు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పందించాలి. ఈ ప్రాంత రైతులకు వివరణ ఇవ్వాలి. నా పేరు గంగిశెట్టి నాగరాజు, బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. 19వ తేదీ రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాచారా గ్రామానికి ఇందిరాగిరి జల వికాస్ పథకాన్ని ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపు నుండి స్వాగతం పలుకుతున్నాం. ఆ కార్యక్రమము ఎస్టీ సోదరులకు మంచి కార్యక్రమం కాబట్టి బీజేపీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ అమరాబాదు మండలానికి 1980 నుండి ఇప్పటి వరకు సాగునీరు కోసం రైతులు ఎదురుచూపు చూస్తున్నారు. గత ప్రభుత్వాలు ఈ యొక్క చెన్నకేశవ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ యొక్క ప్రాంతంలో ప్రతి గ్రామంలో పూలు జల్లించుకొని అతి త్వరలో నీళ్ళు అందిస్తాం, నీళ్ళు ఇస్తేనే మేము ఓటు అడుగుతామని చెప్పి మాయ మాటలు చెప్పి రైతులని ప్రజలను మోసం చేసినటువంటి రోజుల్లో నుండి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సంవత్సరంన్నర గడుస్తున్న సాగునీరు మీద ఎలాంటి స్పందన లేదు. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఈ మాచార గ్రామ వేదిక మీద సాగునీరు ఎప్పటి వరకు ప్రజలకు అందిస్తారో ఆ యొక్క ప్రకటనను చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి అమరాబాదు మండలము ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క భూముల సమస్యలపైన ఏజెన్సీ కోర్టు ఆర్డీఓ కోర్టు ద్వారా నడవడం జరుగుతుంది. ఈ ఆర్డీఓ కోర్టు వలన సంవత్సరాల కొద్దీ పెండింగ్ కేసులు ఉండడం వలన సమస్యలు పరిష్కారం కాకపోవడం జరుగుతుంది. సపరేటు ఒక సివిల్ కోర్టు పరిధిలో జడ్జిని ఏర్పాటు చేసి ఆ జడ్జి ద్వారానే ఈ యొక్క సమస్యలపైన కోర్టు ద్వారా పరిష్కరించాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఆ యొక్క విన్నపం మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన సంవత్సరాల కొద్దీ పెండింగ్ ఉండడం వల్ల వారు తగాదాలు పూర్తి కావడం లేదు కాబట్టి దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఏకలవ్య విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము 32 ఎకరాల భూమి స్థల సేకరణ చేసి కేంద్రానికి పంపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులుగా అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విద్యాలయాన్ని తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి దానిపైన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 32 ఎకరాలు భూమిని కేటాయించి కేంద్రానికి పంపిస్తే ఆ యొక్క ఏకలవ్య స్కూల్ని మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి దానిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో పాలిటెక్నిక్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మన ప్రాంతంలో వాగ్దానం చేయడం జరిగింది. కానీ సంవత్సరంన్నర అయినా ఆ పాలిటెక్నిక్ కాలేజీ పైన స్పష్టత లేదు. ఈ యొక్క మాచారం వేదికగా ఆ యొక్క స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమరాబాదు మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ శంకుస్థాపన చేసి 17వ తారీఖు ఈ రోజుకు 3 నెలలు గడుస్తుంది. ఈ 3 నెలలు గడిచినా ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఒక తట్టెడు మట్టి పోయలేదు. ఇంతకు టెండర్ వేశారా? టెండర్ వేస్తే కాంట్రాక్టర్ ఎవరు? ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా మాచారం వేదికగా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొట్టకూటి కోసం వలస వెళ్ళడం జరుగుతుంది. ఈ వలసను అరికట్టాలంటే ఇక్కడ ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ఆ పరిశ్రమలలో
లోకల్ వాళ్ళ స్థానికులకే అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తే ఈ వలసలు తగ్గే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా కొంత ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలి. మద్దిమడుగు దగ్గర ఏరు దగ్గర తీగల వంతెన కోసం మన ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గురు శిష్యులే కాబట్టి ఇద్దరు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అది చేయడానికి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సిద్ధంగా ఉంది. కాబట్టి దాని మీద కూడా ఈ యొక్క మాచారం వేదికగా మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మద్దిమడుగు నుండి మొన్ననూరు వరకు డబల్ రోడ్డుని ఏ రోజు ప్రారంభిస్తారో, ఏ రోజు ముగిస్తారో కూడా చెప్పాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రైతు బంధు 4 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు బంధు పడ్డది. 4 ఎకరాల పైన ఉన్నటువంటి వరకు రైతు బంధు ఇస్తారా ఇవ్వరా రైతులకు స్పష్టం చేయాలి. అది వస్తుందని చెప్పి మిత్తిలకు డబ్బులు తీసుకొని వచ్చి మిత్తిలు పెరుగుతున్నాయి కానీ రైతు బంధు రావడం లేదు. అట్లా కూడా రైతులు మోసపోతున్నారు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క నల్లమల్ల తూర్పు జాతి పొడ ఆవులను తెలంగాణ అంబాసిడర్గా ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వాలు ఈ యొక్క తెలంగాణ జాతి పైన ఇక్కడనే ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి దాని నుండి ఎక్కువ ఉత్పత్తిని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి దాన్ని తుంగలో తొక్కడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నా అది చేస్తుందా చేయదా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పింఛన్లు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదు. కొత్త పింఛన్లు ఏ రోజు ప్రారంభిస్తారో మాచారం వేదికగా స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉంది. మన నల్లమల్ల ముద్దుబిడ్డ, మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి గారు దీంట్లపైన స్పష్టత మాచారం వేదికగా ఇవ్వాలి. ప్రజలందరి ముందరనే స్పష్టం చేసి ఈ యొక్క మారుమూల ప్రాంతం, ఈ అడవి ప్రాంతంలో బతుకుతున్నటువంటి ప్రజలకు మేలు జరిగే విధంగా వీటిపైన స్పష్టత ఇచ్చి తొందరగా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఆందోళన కార్యక్రమాలే కాదు, ఆ పని అయినంత వరకు కూడా ఉద్యమాలు చేపట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని తల వంచి ఈ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేసే దశలో భారతీయ జనతా పార్టీ ముందర ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.